హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఈ మన డైలీ వీడియోలో మాత్రం మళ్ళీ వచ్చేసిన ఇవాళ మాత్రం కడపొంటి చెట్ల పొంటి అటు ఇటు బాగా చుట్టాయి. ఎందుకంటే బురక బాగా పడుతుంది. బురక పడ్డప్పుడే పట్టుకోవాలి, గాడుపు వచ్చినప్పుడే వడ్డు తుర్పాలు పట్టుకోవాలన్నట్టుగా గా చేపలు పడ్డప్పుడే పట్టుకోవాలి, లేకపోతే మళ్ళీ తక్కువ 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 పడతాయి. సాయంత్రం పొద్దున అయితే మంచిగా మళ్ళీ సైడ్కి 3 రోజుల నుండి అయితే మంచిగా పడుతున్నాయి చేపలు. ఈ రోజు ఎట్లా పడతావు షికారు చూద్దాని ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళ కాడికి పోదాం. ఇలా ఎప్పటి పడితే చూస్తా. ఓకే ఫ్రెండ్స్, మన వల అయితే ఇక్కడనే ఉన్నది. ఊ చెట్ల పోండి ఇయ్యాల మీద వచ్చినాయ్యా. వాళ్ళకు 5 కిలో పడ్డా కానీ మనకు పచ్చని చేపలు అవుతాయి. ఇలా 4-5 వలలు వేసినాయి. ఇలా పోనీ 10 కానీ ఎక్కే వరకు, 10 అయినా మంచిది ఎక్కే వరకు. దుమ్ము లేపాలనే వేసిన. మళ్ళీ దిక్కువల సిమెంట్ తడతాను ఫ్రెండ్స్ మొత్తం. ఇక్కడ ఒకటైతే గుంజినట్టు అయితే అవుతుంది. పోవడం పురుగు మీద వాడుతుంది. ఫస్ట్ బోడికి అయితే సిగ్నల్ ఇచ్చింది, గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది. దాదా ఓహో ఓకే, ఒకటైతే పడ్డది, గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పొద్దుగాల ఫస్ట్ సంచిలో ఎత్తానా. ఓకే, సంచిలో మాత్రం వేసిన. ఓకే రైట్. బోడి అయితే అయింది మనకు. చెట్టు చల్లగుండు. చెట్టు బల్లిపోతరా. ఇటు పడ్డది ఇంకోటి. దా రెండోది ఎస్, రెండోది మాత్రం మళ్ళోడు పడ్డది. ఇలా పడతట్నే మళ్ళా కూడా చేపలు. సాయంత్రం పూట ఎందుకో కానీ తెగ పడుతుంది. అది ఎక్కడ ఉండి లేచిందో ఇంకాతో. పొద్దున కన్నా సాయంత్రం బాగా పడుతుంది చేప. పడుతున్నాయి కానీ కట్టు వేసేది ఉన్నది కాబట్టి వీటిని మాత్రం నేను ఎత్తుతలేను. ఇవి ఎత్తేది ఉండే నిన్న చేసినాం కాబట్టి ఇవాళ ఎత్తేది ఇది కానీ కాదు. ఉండాలి 5-6 కట్టలు వేయాలని ఇవాళ వేస్తాను అని చెయ్యత్తా. అది పోనీ పెద్దగా లగాచున్నది. లగాచు చెట్టుకుంటా బల కుట్టు కొడుతుంది. పొడు ఆగే ఇది పెద్దగా ఉన్నది కాబట్టి ఆగుతుంది జర. చదువు నీళ్ళు మాత్రం బ్లాక్ అయినాయి మొత్తం మన కచ్చర చెట్ల పసరు నట్టున్నది. మొత్తం చెట్ల పసరు అది తొడల కాంతే గోకుడు పెడుతుంది. అది ఎక్కి నా మట్టలు కొడదామని చూస్తాను. మనం అగ్గు మట్టను కొడదామని చూస్తాను. ఏడబడ్డ దొరుకుతుంది. ఇది ఈగ రాదు కాబట్టి దీన్ని తీయాలని ప్రయత్నం చేస్తాను కానీ జర ఆగుతుంది. ముళ్ళు ఉంటాయి కాబట్టి తినినా ముళ్ళు తట్టినాయి. పిడత కొడుతుంది. పిడత లేచింది అనుకో అది అక్కడ వచ్చి మనకు మట్ట తాకుతాను. ఈ పుట్టుడు చల్లకుండా ఆగవే. నువ్వు కొద్ది రాజు సప్పుడేకుంటే నేను మాత్రం తీసుకుంటాను. కొద్దిగా అయితే చేప పాడి కొద్దిగా అయితే అన్న వాడు. నీళ్ళు కర్రీ అయినాయి. పడే వలలు కూడా సీముడు పట్టినాయి. అంత ఎందుకో అదే సీముడు పట్టినాయి వలలు. గరుదు కదా. నిన్న తెల్లగా ఉన్నాయి వలలు పడ్డాయి.
అవు అవు ఊహు దా నువ్వు ఆటాడుతాను నువ్వు ఆటాడకు దీని మూతి చూడు ఎర్రగా ఉన్నది ఫ్రెండ్స్ కింద కింద ఎర్రగా ఉన్నది మూతి ఆహా. ఇది ఈతట్లేదు మనకు కుండి కావాలి కుండి కావాలి కుండి కొండితో తీస్తేనే వస్తుంది అల్లకగా టైట్ ఇగుతుంది జర ఇవ్వాలంటే ఇట్లా ఈత తొందర కొడుతుంది ఎవరం కానీ కాకపోతే టైట్లు ఇవ్వకపోతే కంట్రోల్ దిగుతాయి అన్నట్టు ఇది కొంచెం పెద్దగా ఉంది చేప 125 సైజు పడేది దీన్ని పడవాలి జర టైట్ అయితే ఎట్లా పడుతుంది సీమిడి బాగా సీమిడి మీద పడుతుంది సీమిడి కూడా ఇది మొత్తం తెచ్చుకున్నారు ఇది సైజు కాబట్టి అయిపోదు ఇది అలగగా వచ్చేస్తుంది 100 నెంబర్ పడే సైజు ఇది 100 నెంబర్కి అయితే అలగగా పడుతుంది పోతాను ఇది ఇంతకుముందే పడట్లేదు ఎండ వెళ్తాను రాత్రి వాడిని అయిపోయి రాత్రి తిరుగుతాయి రాత్రి తెలియదు కానీ పొద్దున్న ఆకలి తిరుగుతాను అవి రాత్రి తిరిగాయట రాత్రి నిజంగా తిరిగాయి నైట్ పూట అస్సలు తిరిగాయి ఈడపడ్డది దగ్గరనే పడ్డది అమ్మ బొమ్మాలి పోతుంది కూడా ఇంకొకసారి గట్టి కొడితే తుట్టుకోను ఇదే ఇక్కడ బెండ్ కడ పడ్డది దీనికి అసలు కొన్ని బెండ్లు కట్టాలి ఫ్రెండ్స్ మొత్తం కంగుతాయి కంగుట్లో కూడా మనకు దెబ్బ ఇస్తుంది ఇవాళ ఎందుకంటే కడగెత్తానం కాబట్టి లేచి ఉండాలి ఇవాళ ఒక్కడొక బెండ్ ఇక్కడ ఒక బెండ్ అనేది కింద వంటాయి మధ్యలో బెండ్లు సెట్ చేయాలి ఇది కంపల్సరీ ఇది బెండ్లు పాయకుండానే బెస్ట్ పడతాయి ఈరోజు మాత్రం చేపలు దాదాపుగానే అయితే ఇలా తక్కువ పడ్డాయి 25 కిలో అయితే కావచ్చు 25 కిలో బురక పడ్డది మొత్తం 25 కిలోల మొత్తం చైనా బురకే పడ్డాయి 25 కిలో బురక పడ్డది ఓకే ఫ్రెండ్స్ ఇవాళ రకాల లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి రేపటి వీడియోలో మళ్ళీ వచ్చేస్తా ఓకే ఫ్రెండ్స్ బాయ్